హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని థాట్ రాగానే అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే నేను తీసుకోబోయే హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదా కాదా అని. కవర్ అమౌంట్ సరిపోతుందా లేదా, ఇన్ కేస్ హాస్పిటలైజ్ అయితే నిజంగా క్లెయిమ్ ఇస్తారా లేదా ఏదైనా చెప్పి రిజెక్ట్ చేస్తారా, మెటర్నిటీ కవర్ ఉంచుకోవాలా, ఏం రైడర్స్ యాడ్ చేసుకోవాలి, అన్ని డిసీజెస్ కవర్ అవుతాయా లేదా ఏమైనా లిమిట్స్ ఉంటాయా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ తోనే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నా డిలే చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మీరు సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, మ్యారీడ్ అయినా, అన్మ్యారీడ్ అయినా, మార్కెట్ లో అగ్రెసివ్ గా 31 కంపెనీస్ 200+ వేరియంట్స్ లో హెల్త్ ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నిటిని అనలైజ్ చేసి అడ్వాన్స్ ఫిల్టరేషన్ ప్రాసెస్ యూజ్ చేసి 2026 లో బెస్ట్ స్టాండర్డ్ అవుతున్న హెల్త్ ప్లాన్స్ ఏంటో చూద్దాం. అలాగే మన ట్రైబ్ మెంబర్స్ చాలా డేస్ నుంచి అడుగుతున్న కొన్ని ఇంపార్టెంట్ FAQs కూడా కవర్ చేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కాంప్రహెన్సివ్ వీడియో ఇది. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అది రైటా కాదా అని ఆలోచిస్తున్నా, లేదా ఈ న్యూ ఇయర్ లో మీ గురించో లేదా మీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ప్లాన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా, ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి. మెజారిటీ ఆఫ్ ది క్లెయిమ్స్ రిజెక్ట్ అవడానికి ఒక్క రీజన్ అయితే ఉంది, అదేంటో కూడా మీతో షేర్ చేస్తా. స్టే ట్యూన్. ఇన్ కేస్ ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నేను యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్ లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు అయితే పెడుతూ ఉంటాం. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో డూ సబ్స్క్రైబ్. ఇంక లేట్ చేయకుండా లాగించేద్దాం. ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనీని సేవ్ చేయడానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది ఆ మనీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ అండ్ ఇయర్స్ కష్టపడి FDs లోని, గోల్డ్ లోని, చిట్స్ లోని ఇలా రకరకాలుగా మనీ సేవ్ చేస్తారు. బట్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చినట్టయితే అప్పటి వరకు సేవ్ చేసుకున్న మనీ ఏదైతే ఉందో అదంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం పే చేసి మళ్ళీ ఫ్రెష్ గా జీరో నుంచి స్టార్ట్ చేస్తారు. అలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో మనం హాస్పిటలైజ్ అయినట్టయితే ఆల్రెడీ మన ఫ్యామిలీ మీద చాలా ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. దానికి తోడు ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా యాడ్ అవ్వకూడదు అంటే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఫ్యామిలీకి. బికాస్ ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 12 to 15% తో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది. ఈ పెరుగుతున్న మెడికల్ కాస్ట్ రిలేటెడ్ గా ఇండియన్స్ అందరూ వరీ అవుతున్నారు. జస్ట్ యావరేజ్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ కాస్ట్ చూసినట్టయితే ఇండియన్ టైర్ 1 సిటీస్ లో ఆల్మోస్ట్ 1.5 to 5 lakh వరకు ఖర్చు అవుతుంది. అదే కాంప్లికేటెడ్ సర్జరీస్ ఆర్ ట్రీట్మెంట్ కాస్ట్ చూసినట్టయితే అవి ఆల్మోస్ట్ లైఫ్ సేవింగ్స్ కన్నా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకే మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేయగానే మీ ఫ్యామిలీ అందరికీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. మీరు ఇండివిజువల్ అయితే అండర్ 1000 రూపీలోనే మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. అదే ఫ్యామిలీ ఆఫ్ 2 అయినట్టయితే అరౌండ్ 1500 రూపీతోనే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని మీ గురించి తీసుకోవచ్చు. సో ఇంకా మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ లేనట్టయితే లేట్ చేయకుండా ఒక హెల్త్ ప్లాన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలా తీసుకోవాలని డౌట్ ఉన్నట్టయితే మీరు డిటో ప్లాట్ఫామ్ లో ఫ్రీ అడ్వైజరీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. మోర్ ఆన్ దిస్ లేటర్. ముందు చెప్పినట్టు మార్కెట్లో అరౌండ్ 31 కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఈచ్ కంపెనీ దగ్గర అరౌండ్ 4 to 10 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంచుతారు. కొన్ని యంగ్ పీపుల్ కి సూట్ అవుతాయి, ఇంకొన్ని ఫ్యామిలీస్ కి సూట్ అవుతాయి, ఇంకొన్ని సీనియర్ సిటిజన్స్ కి సూట్ అవుతాయి. ఇన్ కేస్ పేరెంట్స్ రిలేటెడ్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో పేరెంట్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ కి సూట్ అయ్యే హెల్త్ ప్లాన్స్ ఏంటి అనేది ఫుల్ వీడియో చేసి ఉంచాం. ఎండ్ కార్డ్స్ లో ఉంచుతా చూడండి. ఈ వీడియోలో మనం ఎక్కువగా యంగ్ అండ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ కి సూట్ అయ్యే ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేద్దాం. సో ఈ 31 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం ఫస్ట్ ఫిల్టర్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ ఫిల్టర్ కాబట్టి అడ్వాన్స్ కాకుండా కొంచెం సింపుల్ ఫిల్టర్ నే యాడ్ చేద్దాం. అదే ICR, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో. ఈ పారామీటర్ ఏం చెప్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఎఫిషియన్సీతో క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తుంది అనే చెప్తుంది. ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ICR నెంబర్ 60 గా ఉందనుకోండి, దాని అర్థం కంపెనీ కలెక్ట్ చేసే 100 రూపీ ప్రీమియం ఏదైతే ఉందో దానిలో ఆల్మోస్ట్ 60 రూపీస్ ని క్లెయిమ్స్ సెటిల్ చేయడానికి యూజ్ చేస్తుందని. సో మనం తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో బిట్వీన్ 50 to 100 ఉందా లేదా చెక్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ 50 కన్నా బిలో ఉంటున్నట్టయితే క్లెయిమ్స్ కన్నా ఎక్కువగా బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నట్టు. అదే 100 కన్నా ఎక్కువగా ఉంటున్నట్టయితే వాళ్ళు జనరేట్ చేసే బిజినెస్ కన్నా ఎక్కువగా క్లెయిమ్స్ ని ప్రాసెస్ చేస్తున్నట్టు. అలా చేయడం వల్ల కంపెనీ లాస్ లో రన్ అవుతుందని. సో ఫ్యూచర్ లో స్ట్రిక్ట్ గా క్లెయిమ్స్ ని స్క్రూటినైజ్ చేయడం లేదా ప్రీమియమ్స్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే మనం ఈ 31 కంపెనీస్ లో 50 to 100 మధ్యలో ICR ని మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నెక్స్ట్ స్టేజ్ కి అయితే షార్ట్ లిస్ట్ చేద్దాం. అండ్ ఈ ICR మాత్రమే కాకుండా ఫిల్టరేషన్ ప్రాసెస్ లో యూజ్ చేసిన మెట్రిక్స్ అన్ని కూడా లాస్ట్ 3 years ఒక యావరేజ్. సో ఈ ఫిల్టర్ ని యాడ్ చేశాక 31 కంపెనీస్ లో 25 కంపెనీస్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి షార్ట్ లిస్ట్ అయ్యాయి. 6 కంపెనీస్ గాట్ ఎలిమినేటెడ్. వాటిలో 4 కంపెనీస్ ఒక ICR చూసినట్టయితే 100 కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మిగిలిన 2 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్లీ లాంచ్డ్ కంపెనీస్ కాబట్టి వాటి యొక్క ICR అవైలబుల్ గా లేదు. సో నౌ వీఆర్ లెఫ్ట్ విత్ 25 కంపెనీస్. నెక్స్ట్ ఇంకొంచెం టఫ్ ఫిల్టర్ అయితే యాడ్ చేద్దాం. అదే నెట్వర్క్ హాస్పిటల్స్. ఈ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఇండియా వైడ్ గా యావరేజ్ గా 10,000+ హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి షార్ట్ లిస్ట్ చేస్తున్నాం. బికాస్ ఎంత ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే అంత బెటర్ అండ్ స్మూత్ క్లెయిమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ లేనట్టయితే ముందు మన పాకెట్ నుంచి పే చేసి ఆ తర్వాత క్లెయిమ్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా ఆ కంపెనీ యొక్క క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ రీజన్ లో ఎక్కువగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. సో ఈ 10,000+ నెట్వర్క్ హాస్పిటల్ ఫిల్టర్ ని యాడ్ చేశాక ఈ 20
25 కంపెనీస్ లో 17 కంపెనీస్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. మిగిలిన 8 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్టేజ్ లో ఫిల్టర్ అవుట్ అవుతున్నాయి. నౌ ఇప్పుడు వరకు ప్లేస్ చేసిన ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఈజీ ఫిల్టర్స్. నౌ విల్ మూవ్ టు అడ్వాన్స్డ్ ఫిల్టర్స్. దాంట్లో ఫస్ట్ వన్ కంప్లైంట్ వాల్యూమ్. ఈ పారామీటర్ ఏం చెప్తుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎవ్రీ 10,000 క్లెయిమ్స్ కి ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి అనేది చెప్తుంది. ఈ పారామీటర్ ఒక ఇండస్ట్రీ యావరేజ్ చూసినట్టయితే 22 గా ఉంది. అంటే ఎవ్రీ 10,000 క్లెయిమ్స్ కి యావరేజ్ గా 22 కంప్లైంట్స్ కంపెనీస్ మీద రిజిస్టర్ అవుతున్నట్టు. సో మన దగ్గర షార్ట్ లిస్ట్ అయిన 17 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ కంప్లైంట్ వాల్యూమ్ బిలో 22 గా ఉన్న కంపెనీస్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి ప్రాసెస్ అవుతున్నాయి. సో మన దగ్గర మిగిలిన 17 కంపెనీస్ మీద ఈ ఫిల్టర్ ని యాడ్ చేస్తే అంటే వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ బిలో 22 గా ఉన్నవి చూస్తే ఓన్లీ 12 కంపెనీస్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి అయితే ప్రాసెస్ అవుతున్నాయి. రెస్ట్ 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్టేజ్ లో ఎలిమినేట్ అవుతున్నాయి. సో ఈ స్టేజ్ లో ఎలిమినేట్ అయిన 5 కంపెనీస్ ని చూస్తే నావి మీద మోర్ దెన్ 239 కంప్లైంట్స్ యావరేజ్ గా రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ స్టార్ హెల్త్, నివాబూపా, కేర్, శ్రీరామ్ లాంటి కంపెనీస్ మీద యావరేజ్ గా రిజిస్టర్ అవ్వాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువగానే కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి. ఆల్సో మనం ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ స్టార్, కేర్ అండ్ నివాబూపా ఏవైతే ఉన్నాయో వాటి మీద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పోలిస్తే కొంచెం ఎక్కువగానే కంప్లైంట్స్ కనిపిస్తాయి. బికాస్ అదర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో హెల్త్ తో పాటు మోటార్, ట్రావెల్, పెట్ అండ్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ లాంటివి కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అవి డైరెక్ట్ గా ఇగ్నోర్ చేయొచ్చా అంటే అలా కాదు. బికాజ్ ఎంత పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా కూడా కొన్నిసార్లు కస్టమర్స్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఫేస్ చేసామని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు క్లెయిమ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్ ఇవ్వగలిగే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ డిటో ఇన్సూరెన్స్. డిటో ఇండియాలోనే టాప్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీ హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలాంటి స్పామ్ లేకుండా అయితే తీసుకోవచ్చు. అండ్ డిటో త్రూ ఎందుకు తీసుకోవాలి? మార్కెట్ లో అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇండివిజువల్ ఏజెంట్స్ కూడా ఈ ప్లాన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు కదా అని డౌట్ ఉంటే ఐ గివ్ యూ 3 రీజన్స్. ఫస్ట్, ఆల్ దేర్ అడ్వైజర్స్ ఆర్ సర్టిఫైడ్ బై IRDAI. సో మీరు హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి మిస్ సెల్లింగ్ ఆర్ రాంగ్ ప్రామిసెస్ అయితే వీళ్ళు చేయరు. మీ ఏజ్, నీడ్, అఫోర్డబిలిటీ, ఫ్యామిలీ సిచ్యువేషన్ ని బట్టి మీకు సూట్ అయ్యే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీకు ఆఫర్ చేస్తారు. అండ్ దే అసిస్టెడ్ మోర్ దెన్ 10 lakh Indians till now. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్. సమ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల మీరు హాస్పిటలైజ్ అయినట్టయితే వీళ్ళు క్లెయిమ్ సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కంప్లీట్ సపోర్ట్ అయితే అందిస్తారు. బికాస్ అలాంటి టైంలో మీ ఫ్యామిలీ మీద ఆల్రెడీ చాలానే స్ట్రెస్ ఉంటుంది. దానికి తోడు క్లెయిమ్స్ రిలేటెడ్ గా స్ట్రెస్ యాడ్ అవ్వకుండా డిటో అయితే చూసుకుంటుంది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నో స్పామ్ పాలసీ. వీళ్ళ దగ్గర మీరు ఇన్సూరెన్స్ తీసుకుందామని ఎంక్వైరీ చేయగానే రోజు కాల్ చేసి ఇన్సూరెన్స్ తీసుకోమని అయితే ఫోర్స్ చేయరు. ఈ ప్లాట్ఫామ్ లో మీకు నచ్చిన టైం చూసి మీరు కాల్ బుక్ చేసుకుంటే ఆ టైంలో వీళ్ళ అడ్వైజర్స్ మీకు కాల్ చేసి మీకు సూట్ అయ్యే ప్లాన్స్, ఆప్షన్స్, ప్రీమియమ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కాల్ ఫినిష్ అయ్యాక మీరు ప్రొసీడ్ అవుదాం అనుకుంటేనే ప్రొసీడ్ అవుతారు కానీ డైలీ కాల్ చేసి ఇబ్బంది పెట్టరు. సో డైరెక్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్ నుంచో లేదా అదర్ ఆఫ్లైన్ నెట్వర్క్స్ నుంచో తీసుకునే బదులు డిటో ద్వారా తీసుకోవడం వల్ల ఈ అడ్వాంటేజెస్ అన్ని యాడ్ అవుతాయి. అండ్ కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మాత్రమే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ ఉన్నా కూడా అవి రివ్యూ చేసి మీకు సూట్ అవుతాయా లేదా అనేది కూడా చెప్తారు. ఇన్ కేస్ పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో కూడా వీళ్ళు హెల్ప్ చేయగలరు. సో ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచుతున్నా. మీ ఫ్రీ టైం చూసి మీ కాల్ అయితే బుక్ చేసుకోండి. నౌ విల్ జంప్ ఇంటు ది అడ్వాన్స్డ్ ఫిల్టర్, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ పారామీటర్ అందరి ఫేవరెట్ అనే చెప్పాలి. బికాజ్ ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అన్నా ఫస్ట్ చెక్ చేసేది ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోనే. అండ్ కంపెనీస్ కూడా ఈ నెంబర్ని మార్కెటింగ్ లో కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాయి. ఈ మెట్రిక్ ఏం చెప్తుందంటే యావరేజ్ గా కంపెనీ దగ్గరకు వచ్చే 100 క్లెయిమ్స్ లో ఎన్ని క్లెయిమ్స్ ని సెటిల్ చేస్తున్నారు అని. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒక ఇండస్ట్రీ యావరేజ్ చూసినట్టయితే 91% ఉంది. బట్ ఈ నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది కాబట్టి మనం 95% కన్నా అబోవ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న కంపెనీస్ ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేద్దాం. ఈ స్టేజ్ లో వెరీ బిగ్ నేమ్స్ లైక్ ICICI Lombard, టాటా AIG, కొటాక్, రిలయన్స్ జనరల్ లాంటి కంపెనీస్ అయితే ఎలిమినేట్ అవుతున్నాయి. ఓన్లీ 6 కంపెనీస్ మాత్రమే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని 95% కన్నా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాయి లాస్ట్ 3 years నుంచి. బట్ ఇక్కడ ఎలిమినేట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్స్ట్ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇన్ కేస్ మీరు 3 to 5 years నుంచి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తో కంటిన్యూ అవుతున్నట్టయితే మీ రిలేషన్షిప్ హిస్టరీని కన్సిడర్ చేసి మెజారిటీ కేసెస్ లో మీ క్లెయిమ్స్ ని ప్రాసెస్ చేయడానికి చూస్తాయి కంపెనీస్ కూడా. బట్ కొన్ని కేసెస్ లో సబ్ లిమిట్స్ వల్ల మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు అనేది డీటెయిల్ గా చూద్దాం. బట్ దానికన్నా ముందు మిగిలిన ఈ 6 కంపెనీస్ లో టాప్ 3 ఏంటో చూద్దాం. సో ఈ 6 కంపెనీస్ నుంచి టాప్ 3 కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేయాలి అంటే HDFC ERGO, బజాజ్ జనరల్ అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళు ఆఫర్ చేసే హెల్త్ ప్లాన్. యాక్చువల్లీ SBI అండ్ ఆదిత్య రియలీ క్లోజ్. బట్ వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ పారామీటర్ లో ఆదిత్య గాట్ లోవర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కాబట్టి దీన్ని థర్డ్ పొజిషన్ లో అయితే ప్లేస్ చేసాం. బట్ బ్రాండ్ వాల్యూ బేసిస్ మీద చూస్తే HDFC, బజాజ్, ఆదిత్య బిర్లా, SBI అన్ని కూడా వెల్ రెప్యూటెడ్ కంపెనీసే. అండ్ కమింగ్ టు ఆకో అండ్ డిజిట్, ఈ రెండు కూడా న్యూ ఏజ్ కంపెనీస్. ఫస్ట్ ఇయర్స్ లో ఎక్కువగా మోటార్ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండేవి ఈ కంపెనీస్. రీసెంట్ గానే హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశాయి.
వచ్చేసాయి. కమింగ్ టు ఆకో, వీళ్ళ మెట్రిక్స్ అన్ని చాలా బాగున్నా కూడా వీళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేస్ చేయాలంటే ఓన్లీ వీళ్ళ వెబ్సైట్ త్రూ ఆర్ యాప్ త్రూ మాత్రమే పర్చేస్ చేయగలం. సో ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువగా ఉంది. దాంతో పాటు అదర్ ప్లాన్స్ తో కంపేర్ చేయడం కూడా కొంచెం టఫే. ఇన్ కేస్ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా డిజిట్ ఆర్ అకౌంట్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డ్ చేస్తూ క్లెయిమ్స్ రిలేటెడ్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, అందరికి యూజ్ అవుతుంది. సో ఈ మెట్రిక్స్ వైజ్ గా టాప్ 3 ప్లాన్స్ చూస్తే HDFC Ergo, బజాజ్ జనరల్ అండ్ ఆదిత్య బిర్లా. ఎస్, ఫైనలీ టాప్ 3 వచ్చాయి కదా. ఇప్పుడు వెళ్ళి ఈ ప్లాన్స్ డైరెక్ట్ గా పర్చేస్ చేసేయచ్చా అంటే వెయిట్, ఇక్కడ నుంచి ఇంకొంచెం డీప్ గా ఈ ప్లాన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. బికాస్ HDFC Ergo లో మన హెల్త్ ప్లాన్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 4 వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆదిత్య బిర్లా అండ్ బజాజ్ లో చూసినట్టయితే మోర్ దెన్ 10 వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇన్ని వేరియంట్స్ నుంచి మనకు సూట్ అయ్యే ప్లాన్ ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉంటే అది క్లియర్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఎలిమినేట్ అయిన కంపెనీస్ నుంచి ఒక కంపెనీని ఎగ్జామ్ చేసి ఈ లిస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నా. అదే నివాబూపా వాళ్ళు ఆఫర్ చేసే హెల్త్ ప్లాన్ ని. చీటింగ్ కర్తా హై తూ. వెయిట్, ఇదేంటి టాప్ 3 కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ కంపెనీ యొక్క ICR తక్కువ ఉంది, కంప్లైంట్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, అండ్ CSR అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా తక్కువ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అయినా కూడా ఈ ప్లాన్ ఎందుకు ఇంక్లూడ్ చేశారని మీకు డౌట్ ఉన్నట్టయితే వీళ్ళు ఆఫర్ చేసే ఒక స్పెషల్ ఫీచర్, అదే లాక్ ద క్లాక్ అనే ఫీచర్. ఈ యూనిక్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు యంగ్ ఏజ్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏ ప్రీమియం అయితే ఉందో అదే ప్రీమియం ని ఫిక్స్డ్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయొచ్చు టిల్ యూ మేక్ అ క్లెయిమ్. వన్స్ మీరు క్లెయిమ్ చేస్తే దాని తర్వాత రెన్యువల్ లో మీ ఏజ్ ని బేస్ చేసుకుని ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి రివైజ్ చేస్తారు. అదే ఎలాంటి క్లెయిమ్ చేసుకున్నట్టయితే ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీరు సేమ్ ప్రీమియం ని పే చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూ చేసినప్పుడు అందరికి ఉండే మేజర్ కంప్లైంట్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ప్రీమియమ్స్ పెంచేశారు అని. సో ఇలా ఎవ్రీ ఇయర్ ప్రీమియం వేరీ అవ్వకుండా ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా యాస్ట్రోల్ ఎలాంటి ఇష్యూ రాకూడదంటే డిటో లాంటి ప్లాట్ఫామ్ లో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టయితే క్లెయిమ్ రిలేటెడ్ గా ఎలాంటి ఇష్యూ రాకుండా వాళ్ళు చూసుకుంటారు. సో ఈ పర్టికులర్ ప్లాన్ ని యాడ్ చేయడానికి రీజన్ అఫోర్డబిలిటీ అండ్ ప్రీమియమ్స్ ఎవ్రీ ఇయర్ వేరీ అవ్వకూడదు అని అనుకునే వాళ్ళ కోసమే. అండ్ ఇలాంటి లాక్ ద క్లాక్ ఆప్షన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు అనుకోండి. బట్ దాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని మీకు డౌట్ ఉంటే ఒక ఫుల్ లెంత్ వీడియోనే చేసాం, అది ఒకసారి చూడండి. మీరు ఇన్కేస్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హోల్డ్ చేస్తున్నట్టయితే ఆ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 4 ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కంపల్సరీ ఉండాల్సిన ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో ఈ 4 ప్లాన్స్ అనే కాకుండా మీరు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా దాంట్లో డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేకుండా చూసుకోండి. ఈ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ ఏంటి అంటే మీ దగ్గర 10 lakh కవర్ అమౌంట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కొన్ని డిసీజెస్ ఓన్లీ 50,000 అని, 1 lakh అని, 2 lakh అని ఇంత లిమిట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తామని ఆ డాక్యుమెంట్ లో అయితే మెన్షన్ చేస్తారు. చాలా మంది చదవకుండానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బట్ ఆ లిమిట్స్ లో ఉన్న డిసీజ్ వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే క్లెయిమ్ అమౌంట్ ఆ మెన్షన్ చేసిన అమౌంట్ కన్నా తక్కువ ఉంటే పర్లేదు. బట్ దానికన్నా ఎక్కువ అవుతుంది అనుకోండి, మీరే మీ పాకెట్ నుంచి ఆ అడిషనల్ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్ లేకుండా చూసుకోండి. ఈ ఒక్క రీజన్ వల్లే మెజారిటీ ఆఫ్ ద క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ 4 ప్లాన్స్ లో మస్ట్ హ్యావ్ ఫీచర్స్ అన్ని కూడా ఉన్నాయి. లైక్ వీటి మీద ఎలాంటి డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ లేవు అండ్ ఎలాంటి రూమ్ రెంట్ క్యాపింగ్ అనేది లేదు. అలాగే కోపే అంటే బిల్లో జనరేట్ అయిన అమౌంట్ లో మనం ఇంకా ఎలాంటి అమౌంట్ ని పే చేయాల్సిన అవసరం ఉండదు. టోటల్ బిల్ ని కంపెనీయే బేర్ చేస్తుంది. అలాగే రెస్టరేషన్ బెనిఫిట్, ఈ ఆప్షన్ వల్ల మీరు ఒక ఇయర్ లో క్లెయిమ్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్ గా మనీ అనేది రీస్టోర్ అవుతుంది. అలాగే గుడ్ క్యాషెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేలా చూసుకున్నాం. దాంతో పాటు ఈ ప్లాన్స్ అన్నిటిలో కూడా నో క్లెయిమ్ బోనస్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ కమింగ్ టు 2x కవరేజ్, అంటే ఇన్ కేస్ మనం 10 lakh కవర్ అమౌంట్ తీసుకున్నట్టయితే డే 1 నుంచి అప్ టు 20 lakh వరకు కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాయి కంపెనీస్. ఈ 2x కవరేజ్ అనేది ఓన్లీ HDFC అండ్ ఆదిత్య బిర్లాలో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అండ్ అన్ని ప్లాన్స్ లో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్ ఉంది. అలాగే డే కేర్ ట్రీట్మెంట్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మీద వెయిటింగ్ పీరియడ్స్ 3 years ఉన్నాయి. దాంతో పాటు యాన్యువల్ హెల్త్ చెకప్, ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ ఏదైతే ఉందో అవి కొన్ని ప్లాన్స్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, ఇంకొన్నిటిలో యాడ్ ఆన్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అంబులెన్స్ కవర్, ఆయుష్ అండ్ ఇంపార్టెంట్ గా ఉండాల్సిన అదర్ రైడర్స్ లైక్ కన్స్యూమబుల్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా ఈ ప్లాన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 1 or 2 బజాజ్ అండ్ నివాలో అయితే మిస్ అవుతున్నాయి. అండ్ కమింగ్ టు వేరియంట్స్, యాజ్ సెడ్ ఎవ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ దగ్గర 4 to 10 డిఫరెంట్ వేరియంట్స్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో టాప్ వేరియంట్స్ అంటే అన్ని కవర్ అయ్యి ఫీచర్స్ అన్ని ఉండేలా ఉన్న వేరియంట్స్ చూసినట్టయితే HDFC Ergo వాళ్ళు ఆఫర్ చేసే ఆప్టిమా సెక్యూర్ వేరియంట్, అండ్ ఆదిత్య బిర్లా వాళ్ళ యాక్టివ్ 1 and Max వేరియంట్, నివాబూపా రియాషోర్ 3.0 బ్లాక్ అండ్ బజాజ్ హెల్త్ కేర్ సుప్రీం వేరియంట్. ఈ వేరియంట్స్ అయితే టాప్ వేరియంట్స్ అని చెప్పాలి. అండ్ ఈ ప్లాన్స్ అన్ని కూడా ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్ ఆప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ చాలా మందికి ఉండే మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ చూసినట్టయితే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మళ్ళీ ఇంకొక ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా అని, ఇంకొకటి మెటర్నిటీ కవర్ రిలేటెడ్ గా. ఆ రెండు ఇప్పుడు క్విక్ గా ఆన్సర్ చేస్తా. కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది మంచి బెనిఫిటే, కానీ అది కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే కాదు. మీరు జాబ్ చేంజ్ అయినా, జాబ్ లాస్ అయినా లేదా కెరియర్ బ్రేక్ తీసుకున్నా కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు సడన్ గా ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే మీ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీరు అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2 to 3 years ఆ వెయిటింగ్ పీరియడ్స్ అనేవి సర్వ్ చేయాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటే ఆ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. జాబ్ ఉన్నా లేకపోయినా మీకు లైఫ్ టైం కంటిన్యూటీ అనేది దొరుకుతుంది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో. ఇన్ కేస్ మీరు అఫోర్డ్ చేయగలిగితే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఒక ప్రైవేట్ హెల్త్
హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ కోసం ఉంచుకోవడం చాలా మంచిది. ఇన్ కేస్ మీరు ఎర్లీ స్టేజెస్ లో ఉన్నారు, అంత అఫోర్డ్ చేయలేను అంటే ఇనిషియల్ గా ఓన్లీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో కంటిన్యూ అవ్వచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ లో కోపే అనేది ఉంటుంది. సో హాస్పిటలైజ్ అయితే ఆ బిల్ లో కొంచెం అమౌంట్ మీరు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అండ్ కమింగ్ టు మెటర్నిటీ కవర్, ఈ మెటర్నిటీ కవర్ ఆప్షన్ ని కొన్ని కంపెనీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. రీజన్ ఏంటి అంటే ఈ మెటర్నిటీ కవర్ ని ఆప్ట్ చేసుకుంటే ప్రీమియమ్స్ అనేవి రెగ్యులర్ ప్లాన్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మెటర్నిటీ కవర్ లో మీరు క్లెయిమ్ తీసుకోవాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 9 months 4 years వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది ప్లాన్ టు ప్లాన్ వేరీ అవుతుంది. అండ్ ఈ మెటర్నిటీ కవర్ రిలేటెడ్ గా మనకు వచ్చే క్లెయిమ్ మీద కూడా లిమిట్స్ అనేవి ఉంటాయి. 12,000 నుంచి 2 lakh వరకు మనం మెటర్నిటీ కవర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ కవర్ అమౌంట్ ని సెలెక్ట్ చేసుకుంటే అంత ఎక్కువ ప్రీమియం ని పే చేయాల్సి ఉంటుంది. అందుకే యూజువల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ మెటర్నిటీ కవర్ అనేది మెజారిటీ పీపుల్ ప్రిఫర్ చేయరు. బికాస్ ప్రీమియమ్స్ ఎక్కువగా పే చేయడమే కాకుండా 3-4 years వెయిటింగ్ పీరియడ్ కూడా సర్వ్ చేయాలి. దాని బదులు ఆ మనీని పక్కన సేవ్ చేసుకోవడమే ఇంకా బెటర్. బట్ స్టిల్ నాకు మెటర్నిటీ కవర్ కావాలి అని మీరు ఆలోచిస్తున్నట్టయితే ఈ షార్ట్ లిస్ట్ అయిన 4 plans లో కూడా మెటర్నిటీ కవర్ అనేది అడిషనల్ యాడ్ ఆన్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక చిన్న హ్యాక్ కూడా డిస్కస్ చేయాలి. ఇన్ కేస్ మీకు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే మెజారిటీ ఆఫ్ ది కార్పొరేట్ ప్లాన్స్ లో మెటర్నిటీ కూడా కవర్ అవుతుంది. సో ఆ మెటర్నిటీ కవర్ ఆప్షన్ ని కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి ఆప్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ప్రీమియమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అండ్ ఇన్ కేస్ ఈ మెటర్నిటీ హెల్త్ ప్లాన్స్ రిలేటెడ్ గా డీప్ డైవ్ ఇన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో నీట్ మెటర్నిటీ ప్లాన్స్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే ఒక ఫుల్ వీడియో దాని మీద కవర్ చేయడానికి అయితే చూస్తాం. ఇది మెట్రిక్స్ వైజ్ గా 2026 లో బెస్ట్ స్టాండ్ అవుతున్న హెల్త్ ప్లాన్స్ అయితే. అండ్ ఈ 4 plans మాత్రమే బెస్ట్, మిగిలినవన్నీ వర్స్ట్ అని చెప్పడం ఈ వీడియో ఒక మోటో కాదు. మెట్రిక్స్ వైజ్ గా చూసినట్టయితే ఈ ప్లాన్స్ టాప్ లో స్టాండ్ అవుతున్నాయి. బట్ మీ నీడ్స్ ని బట్టి, అఫోర్డబిలిటీని బట్టి, మీ రీజన్ లో అవైలబుల్ గా ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ బట్టి ఈ ప్లాన్స్ అయితే వేరీ అవుతూ ఉంటాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీకు సూట్ అయ్యే ప్లాన్స్ ఏంటా అనేది ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ ప్లాన్ రిలేటెడ్ గా ఒక సర్టిఫైడ్ అడ్వైజర్ తో మాట్లాడాలి అని చూసినట్టయితే డిటో ప్లాట్ఫామ్ లో మీరు ఇప్పుడే ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఆ కాల్ బుకింగ్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే ఉంచుతున్నా. దాంతో పాటు మీరు ఆల్రెడీ హెల్త్ ప్లాన్ హోల్డ్ చేస్తున్నా, అది రైటా కాదా అని రివ్యూ చేసి కావాలంటే వేరే హెల్త్ ప్లాన్ కి పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఇంకొంచెం డీప్ డైవింగ్ చేయాలనుకుంటే మన దగ్గర ఫుల్ ప్లే లిస్ట్ అవైలబుల్ గా ఉంది. ఆ ప్లే లిస్ట్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.